హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ డాబా స్టైల్లో ఎగ్ కర్రీ. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ పెప్పర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ని తీసి పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ షాజీరా, 1 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకును వేయండి. అవి లైట్గా వేగాక 1 కప్పు నిండా ఉల్లిపాయలు వేసుకొని లో ఫ్లేమ్ పైన వేయించుకోండి. కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మిక్సర్ జార్లో స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఉల్లిపాయలు దోరగా వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని పోపులో వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపండి. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యాక 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మంచి టేస్ట్ కోసం గరం మసాలా, జీరా పౌడర్, ధనియాల పొడి అన్నీ 1/2 టీ స్పూన్ వేసుకోండి. అన్ని పొడులు బాగా కలిసాక ఆయిల్ సపరేట్ అయ్యాక ఒక 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఆ గ్రేవీలో యాడ్ చేయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి.
5 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయింది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.